గురూపదేశ రత్నమాల జపం. భగవాన్, నేను అన్నది ఎక్కడ ఉదయించి లయమవుతోందో ఆ చోటుని జ్ఞాన విచారణతో పొంది స్థిరంగా ఉండలేనివారు, జపం యొక్క మంత్రధ్వని ఎక్కడ నుండి పుడుతోందో ఆ చోటును వెతికి తెలుసుకొని పొందుట మంచిది. తన సూక్ష్మమైన లోదృష్టి అయినటువంటి మనోమౌనంతో నేను అని ఉదయించే స్థలమేది అని వెతికి హృదయంలో మునగలేని వారు మనస్సుతో ఒక మంత్రాన్ని జపిస్తున్నప్పుడు ఆ మంత్రధ్వని అనే పరావాక్కు ఎచ్చటి నుండి పుడుతున్నది అని పరిశీలించటమే చక్కటి తపస్సు. వివరణ: శ్రీ కావ్యకంఠ గణపతి మునివారు జపంతో కూడా ఆ స్థితిని పొందవచ్చా అని అడిగిన ప్రశ్నకు సమాధానమే భగవాన్ ఇచ్చిన ఈ ఉపదేశం. దీని సత్యాన్ని, న్యాయాన్ని రాబోయే 715వ వచన భావంతో శ్రీ భగవాన్ ధృవీకరిస్తున్నారు. పరావాక్కు అని పైన చెప్పినది నేను నేను అనే స్ఫురణ అని కూడా ధృవీకరిస్తున్నారు. జపం యొక్క నిజస్వరూపానివి నీవే కనుక నీవు నేనెవరు అని నీ సహజ స్థితిని విచారించి గ్రహిస్తే, ఆహా ఏమిటి వింత, నీవు ఎంతో ప్రయత్నంతో చేస్తున్న జపం ఇప్పుడు ఎటువంటి ప్రయత్నం లేకుండానే జరిగిపోతోందే అని తెలుసుకుంటావు. వివరణ: భగవంతుని అన్ని నామాలలో నేను అన్న స్ఫురణ శబ్ద రూపం లేని మొట్టమొదటి నామం. అన్ని ప్రాణులలో ఏకమై ఉండువాడు భగవంతుడే. అందరూ తమని నేను అని అంటారు కాబట్టి అదే భగవంతుని నిజమైన నామం. అందువల్ల నీవే ఆ జపం యొక్క నిజస్వరూపమని అన్నారు. తన సహజ స్థితిని విచారిస్తే ప్రయత్న రూప కర్తృత్వం నశించుట చేత సహజ జపంగా అప్రయత్నంగా జరుగుతూనే ఉంటుందని భగవాన్ ఉపదేశం. విషయ జ్ఞానమంతా వాటిని తెలుసుకుంటున్న కర్త అయిన తనలో అనన్యంగా ఏకమై మాయమయ్యే వరకు, అంటే స్వరూప జ్ఞానం పొంది అన్యం మాయమయ్యే ముందు ఆ బ్రహ్మమే నేను, పరబ్రహ్మమే నేను, అహం బ్రహ్మాస్మి, సోహం, శివోహం అని వృధాగా నోటి మాటలతో చెప్పడం వలన ప్రయోజనం ఏమిటి? ఏమీ లేదని భావము. నేనే బ్రహ్మం, అహం బ్రహ్మాస్మి అని నోటితో జపిస్తూ తిరుగక ఆత్మనిష్టతోనే బ్రహ్మమయంగా ఉండిపో. అలాగ కాకుండా విశ్రాంతి విరామం లేకుండా కోటి సంఖ్యతో జపం చేస్తే మాత్రం జనన మరణమనే దుఃఖం పోతుందా? పోదని భావము. మందు తినాలి తప్ప మందు పేరు జపిస్తే దీర్ఘ వ్యాధులు నయం కావు. అలాగే మహావాక్యాలైన శివోహం మొదలైన అనేక శబ్దపద విన్యాసాలను జపిస్తేనే జన్మబంధం విడిపోదు. అవి చెప్పే వస్తువైన బ్రహ్మంగా తాను నిష్టలో ఉండాలని భావము. ఓం నమో భగవతే శ్రీరమణాయ.